బ్యాక్ డోర్ లో జాయిన్ అవ్వచ్చా? ఈ రోజు కౌన్సిలింగ్ అంటే ఈ వీడియో చేసే రోజు మార్నింగ్, ఇది ఈవినింగ్ చేస్తున్నాను వీడియో. మార్నింగ్ టైంలో నన్ను ఒక కౌన్సిలింగ్ లో ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఇప్పుడు నేను బ్యాక్ డోర్ అంటున్నారు, నాకు 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది, బ్యాక్ డోర్ లో జాబ్ అనేది వస్తుందా, సో అండ్ సో వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. సో బేసిక్ గా అస్సలు బ్యాక్ డోర్ గురించి నేను ఇప్పుడు కాదు, 4 years బ్యాక్ మాట్లాడు, లాస్ట్ 2020 అక్టోబర్లో నేను దాని గురించి నాకు జరిగిన అంటే నాకు 2017లో జరిగిన అనుభవాన్ని నేను 20లో మీకు అప్డేట్ చేశాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. 1,50,000 నేను మోసపోయాను. ఎలాగో మీకు చెప్తా. 2016 ఐ రిమెంబర్ దట్ ఇయర్. మా ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది. సో చిన్నప్పటి నుంచి కూడా అగా రిచ్ ఫ్యామిలీ కాకపోయినా మిడిల్ క్లాస్ ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్. సో కావాల్సిన లగ్జరీ లైఫ్ అనేది ఎవ్రీథింగ్ అనమాట. ప్రాబ్లం లేదు, హ్యాపీగా నడుస్తూ ఉండేది. బట్ తర్వాత కొన్ని రోజులకి విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది కొన్ని కారణాల వల్ల. అండ్ ఈ వీడియో మీకైతే లింక్ కూడా ఇస్తాను నేను, ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నా ఎక్స్పీరియన్స్ అది, ఇప్పుడు చెప్పింది కాదు, అది 4 సంవత్సరాల క్రితం నేను బ్యాక్ డోర్ గురించి చెప్పిన మాటలు. ఆ మాటలకి ఇప్పటికీ స్టిక్ అయి ఉంటున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ డోర్ పేరు చెప్పి 2 lakhs 3 lakhs తీసుకుంటా ఉన్నారు. తీసుకున్న తర్వాత ఎలా చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక 1 month 2 month అంటే ఈ ప్రాసెస్ ఎలాగ ఉందంటే అస్సలు సంబంధమే లేదు. ఓకే, వీళ్ళకి ఇంటర్వ్యూ జరగదు, ఎక్కడ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అవ్వదు, డాక్యుమెంట్స్ తీసుకోరు, ఏమి జరగకుండానే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ కంపెనీ పోర్టల్లో డైరెక్ట్ గా చేపిస్తా ఉన్నారు. ఎంప్లాయ్ ఐడి అన్ని వచ్చేస్తాయి, సిస్టమ్ అన్ని వచ్చేస్తాయి. కానీ ఎలా రిక్రూట్ చేసుకున్నారనే విషయం ఎవరికి అర్థం కాదు. కొన్ని రోజులకి ఎలాగో అందరికి తెలిసిపోతుంది. సో బ్యాక్ డోర్ అనేది 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉండి బ్యాక్ డోర్ జాబ్ వస్తుంది అన్నారంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ వచ్చినా 2-3 నెలల కంటే ఎక్కువ ఉండదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. మీరు 100 సార్లు అడిగినా 1000 సార్లు అడిగినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఇది సార్ ఇది చెప్పండి సార్, ఇక్కడ వీళ్ళు కొంచెం జెన్యున్ అనిపిస్తున్నారు, ఇక్కడ నేను బ్యాక్ డోర్లో జాయిన్ అవ్వచ్చా, ఇక్కడ నేను వీళ్ళు జెన్యున్ అనిపిస్తున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిపోయారు, ఒక 4-5 months నుంచి చేస్తున్నారు, 4-5 months కాదు 8 months 9 months వర్క్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అసలు ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటి, 10 years కెరీర్ కాబట్టి అసలు కంప్లీట్లీ అది కరెక్ట్ కాదు. సో అది ఫేక్ అనే చెప్పొచ్చు. సో అనవసరంగా మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉండి బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తున్నారంటే అది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి. అండ్ ఇప్పుడు మళ్ళీ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి ప్రాక్సీ చేపిస్తాము, ప్రాంప్టింగ్ చేపిస్తాము, ఇప్పుడు ఏమీ నడవట్లేదండి. ఒకవేళ జాయిన్ అయినా సర్వైవల్ అనేది చాలా కష్టంగా ఉంది, ఐడెంటిఫై చేస్తున్నారు. సో డెఫినెట్లీ మళ్ళీ అనవసరంగా ఇబ్బందులు పడతారు. సో ఎప్పుడో కూడా సబ్జెక్ట్ నేర్చుకొని ఒక ప్రొసీజర్లో జెన్యున్గా వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే మానేసేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సార్ ఆలోచించండి, అంటే మన స్టూడెంట్ అడిగారు 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది, బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఐ సెడ్ నో. ఓకే, మీకు కూడా అదే చెప్తున్నాను, నో. థ్యాంక్ యూ.